అనకాపల్లి జిల్లాలో సంచలన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్న భర్తను భార్యే ప్రియుడు సహాయంతో హత్య చేయించిన ఘటన ఇది. ఈ ఘటన చీడికాడ మండలం తురువోలు గ్రామంలో చోటు చేసుకుంది. ఈ కేసులో మృతుడి భార్యతో పాటు మరో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. అనకాపల్లి డీఎస్పీ శ్రావణి నిర్వహించిన మీడియా సమావేశంలో పూర్తి వివరాలు వెల్లడించారు. పోలీసుల కథనం ప్రకారం తురువోలు గ్రామానికి చెందిన డేగల చిన్నాకు కొండమ్మకు 15 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి 12 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. 2024లో చిన్న కొండమ్మ కలిసి వాకపల్లి గ్రామస్తులతో పాటు తెనాలికి కూలి పనుల కోసం వెళ్లారు. అక్కడ మేస్త్రి గణేష్ తో కొండమ్మకు పరిచయం ఏర్పడింది. అది క్రమంగా వివాహేతర సంబంధంగా మారింది. ఈ విషయం తెలుసుకున్న భర్త చిన్న భార్య కొండమ్మను తీసుకుని స్వగ్రామానికి వచ్చాడు. అయినా కొండమ్మ తరచూ గణేష్ తో ఫోన్లో మాట్లాడుతుండటంతో భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతూనే వచ్చాయి. భర్త అడ్డుగా మారాడని భావించిన కొండమ్మ అతన్ని తొలగించాలనే నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని తన ప్రియుడు గణేష్ కు చెప్పింది. ఈ నెల 14వ తేదీన తెనాలి నుంచి గణేష్ అతని బంధువు శివకుమార్ చోడవరానికి వచ్చారు. చిన్న ద్విచక్ర వాహనంపై తురువోలు వెళ్తుండగా మధ్యలో అడ్డగించి తలపై తీవ్రంగా దాడి చేసి హత్య చేశారు. హత్యను రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు నిందితులు ప్రయత్నించారు. కానీ పోలీసులు లోతుగా దర్యాప్తు చేయడంతో అసలు నిజం బయటపడింది. ఈ కేసులో ప్రధాన నిందితురాలైన భార్య కొండమ్మ, ప్రియుడు గణేష్ హత్యకు సహకరించిన శివకుమార్ ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. అనకాపల్లి డిస్ట్రిక్ట్ అనకాపల్లి సబ్ డివిజన్ లిమిట్స్ లో చీడికాడ పోలీస్ స్టేషన్, కోటపాడ సర్కిల్ చీడికాడ పోలీస్ స్టేషన్ లో ఇనీషియల్ గా 304A సెల్ఫ్ యాక్సిడెంట్ కింద రిజిస్టర్ చేశాము ఒక క్రైమ్. కానీ సబ్సిక్వెంట్ ఎస్ఐ గారు క్రైమ్ సీన్ కి వెళ్ళి ఆన్ ఐడెంటిఫైయింగ్ ద డెడ్ బాడీ ఆయనకి సస్పీషియస్ గా అనిపించి పిఎంఈ రిపోర్ట్ ద్వారా మేము ఈ కేస్ ని మర్డర్ కి ఆల్టర్ చేయడం జరిగింది. దీంట్లో తెలిసింది ఏంటి అంటే, గోయింగ్ ఇన్ టు ద ఫ్యాక్ట్స్, ఎవరైతే డిసీజ్డ్ ఉన్నాడో డిసీజ్డ్ వైఫ్ ఎవరైతే ఉందో A1 కొండమ్మ, ఆమె ఈ తెనాలికి ఈ కూలి పనులకు వెళ్ళినప్పుడు A2 ఎవరైతే ఉన్నాడో అతనితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ఒక ఇల్లిసిట్ రిలేషన్ కింద కన్వర్ట్ అయ్యి సబ్సిక్వెంట్ గా వీళ్ళిద్దరూ ప్లాన్ చేసి ఈ హస్బెండ్ ని చంపటానికి అనేసి అనుకున్నారు. దీంట్లో భాగంగానే ఎవరైతే A2 ఉన్నాడో A3ని తీసుకుని, శివకుమార్ ని తీసుకుని ఈ చీడికాడ పోలీస్ స్టేషన్ లిమిట్స్ కి వచ్చి భోగి రోజున ఈవిడితో కలిసి వెళ్ళి ఈ డిసీజ్డ్ ఎవరైతే ఉన్నారో అతన్ని ఈ తల తీసుకెళ్లి తాడి చెట్టుకు కొట్టి తాడుతో మెడ బిగించి చంపటం జరిగింది. తద్వారా అతను చనిపోయాడు. సబ్సిక్వెంట్ గా వీళ్ళిద్దరూ తెనాలి వెళ్ళిపోయారు. ఈ లేడీ ఇంటికి వచ్చేసి ఈ హస్బెండ్ కనిపించట్లేదు అని చెప్పి మనకి చెప్పడం జరిగింది. తద్వారా విలేజ్ ఎల్డర్స్ వీళ్ళంతా వెళ్ళి సర్చ్ చేస్తే ఈయన బై యాక్సిడెంట్ చనిపోయినట్టు ప్రొజెక్ట్ చేసింది. కానీ బేస్డ్ ఆన్ ఇన్వెస్టిగేషన్ అండ్ ఇన్వెస్టిగేటివ్ ఫ్యాక్ట్స్ ఇది ప్యూర్లీ మర్డర్ కింద మేము సస్పెక్ట్ చేసి ఈ A1, A2, A3ని మేము పట్టుకోవటం జరిగింది.